హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఒక్కరోజు తీసిన వీడియో కాదు, 4 రోజుల పాటు తీసిన వీడియో ఇది. ఇంకా నర్సరీకి వెళ్ళి కొన్ని పువ్వుల మొక్కలు అవి తీసుకొచ్చాను. మా వారి నెట్ దగ్గరికి వెళ్ళి బంతినారు, మిరపనారు తీసుకొచ్చారు. ఈ మొక్కలన్నీ నాటుకోవటము. మా ఇంట్లో పనిచేసే కుమారి నేను పైనంటే గార్డెన్ చూద్దామని పైకి వచ్చింది. ఇంకా తనతో కొన్ని కబుర్లు, అలాగే మన మౌనమ్మ యష్ బంగారం కూడా గార్డెన్లోకి వచ్చారు. యష్ బంగారంతో ఒక మొక్క నాటిద్దామని దానిమ్మ మొక్క కొన్నాను కదా, ఆ మొక్క నాటటము. ఇలా 4 రోజుల పాటు గార్డెన్లో మేము ఏమేమి పనులు చేసామో అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడండి. కనకాంబరం మొక్కలు తీసుకున్నావా? రాగి చెట్టు, అదేంటి బాబు రాగి చెట్టా? అసలు నర్సరీకి ఎన్ని గంటలప్పుడు వచ్చాను అనుకుంటున్నారు మీరు? ఉదయం 5:15 ఏమో అయిందప్పుడు. ఆ టైంలో అయితేనే నాకు కుదిరిందనమాట. ఇంకా మా వారిని లేపు తీసుకొని వచ్చాను పొద్దున్నే. ఇంకా నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకుందామని. ఇంకా గార్డెన్ అలా ఉంటే నాకు అస్సలు చూడబుద్ధి వేయట్లేదు. స్టార్టింగ్లో మీకు కాకుల అరుపులు కూడా వినిపించే ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో కాకులు కూడా కనిపించట్లేదని అందరూ అనుకుంటున్నారు కదా. ఇంక ఇక్కడ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. పొద్దున్నే పూల మొక్కలు కొనుక్కెళ్ళి అమ్ముతూ ఉంటారు కదా, ఇళ్ళమ్మటి తిరిగి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన మొక్కలు వాళ్ళు సర్దుకుంటున్నారు. ఇంకెక్కడైతే గులాబీ మొక్కలు చూస్తున్నాను. ఎందుకో అంత బాగున్నట్టు అనిపించలేదు. అయినా ఉన్న వాటిల్లో కొంచెం మంచిగా ఉన్న మొక్క తీసుకున్నాను ఒకటి. ఉందగా గులాబీ మొక్క. మా వారైతే నవ్వుతున్నారు. మొక్కలు అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే టైంలో నన్ను తీసుకొని వచ్చావు, ఈ టైంలో సాయంత్రం వెళదామన్నా వినలేదు చిన్న అంటున్నారు. మరి నాకు ఈ టైం అయితేనే కుదురుతుందండి, ఇంట్లో అంత పని ఉంటుంది. ఇంక ఇక్కడ మందార మొక్కలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. పొద్దున్నే కావటాన విచ్చుకుంటున్నా మందార మొక్కలు చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అన్ని మొక్కలు ఒకే దగ్గర ఉంటే చాలా అందంగా ఉంటాయి కదా. ఇంక ఈరోజు నర్సరీకి వచ్చి మొక్కలు తీసుకున్నానా. ఈరోజే పైకి వెళ్ళి ఈ మొక్కలు నాటుకోవటానికి నాకు కుదరదు. మళ్ళీ వీలు చూసుకొని ఒకరోజు పొద్దున్నే ఇలాగే నాటుకోవాలి. నాటు గులాబీ మొక్కలు పోయినసారి వచ్చినప్పుడే తీసుకుందాం అనుకున్నాను, అప్పుడు లేవు, ఇంకా రాలేదంట. నేను ఫోన్ నెంబర్ ఇవ్వండి చేస్తానులేండి వచ్చిన తర్వాత అన్నాడు అతను. ఇంకా నాకు నచ్చినవి కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఈ మొక్కలు ఏమేమి మొక్కలు తీసుకున్నాను అన్నది మన గార్డెన్లో నాటిన తర్వాత మీకు చూపిస్తానులేండి. ఇంక ఇక్కడ మొక్కలు తీసుకోవటం అయిపోయింది. ఇంకేం మందారం బాగుంది. ఎల్లో మందారం మనం తీసుకున్నాం ఒకటి ఎల్లో మందారం, అదొక ఎల్లో, కానీ ఇది కూడా బాగుంది. లోపల మేము మొన్న అడిగింది నేను అసలు ఇదే ఎల్లో మందారం, లోపల మెరూన్ వస్తుంది కదా. ఇంక ఇక్కడ డబ్బులు ఫోన్పే చేస్తున్నారు మా వారు. ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు చేత్తో ఇవ్వటం లేదండి, ఫోన్పే చేయటమే కదా. ఇంకా అలా మొక్కలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంక ఈ మొక్కలు పక్కన పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ మొక్కలు నాటాను. మాకు కింద కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మందార మొక్క ఒకటి నాటాను. అది ఎంత పెద్ద చెట్టు అయ్యి పువ్వులు అయితే ఎంత బాగా పూస్తున్నాయో చెట్టు నిండా. ఎంతైనా నేలలో వేసిన మొక్క నేలలో వేసిందే కదా. ఇంక ఇది 2 రోజుల తర్వాత మేము నర్సరీలో తీసుకున్న మొక్కలు తీసుకొని పైకి వచ్చేసాము. మా వారు మిరపనారు, బంతినారు కూడా తీసుకొచ్చారు. బంతినారు, మిరపనారు తెచ్చావా? ఈ సంవత్సరం ఇంటి దగ్గర లేను కదా, బంతినారు లేదు. అమ్మ దగ్గర మొలిసాయి ఎప్పుడు, ఈసారి అక్కడ కూడా మొలవలేదు. మట్టి తోలు ఇచ్చింది. ఏం మిరపయ్యి? తురకబంతి దొరకలే. ఎండ బేలిపోతుంది. 8 అయిందా? తీయ కొంచెం 2 మొక్కలు తీయ ఉంటున్నట్ట. విడివిడిగా పెట్టాడా? పక్కన పెట్టు మరి, 2 విడివిడిగా, మళ్ళీ అర్థం కావు మనకి. పెట్టు. బంతిలో మనకి తురకబంతి కాకుండా 2 కలర్స్ ఉంటాయి కదా, పసుపు ఇంకొకటి డార్క్ కలర్, అవి 2 తీసుకొచ్చారు. ఇంక వీటిని చూస్తుంటే బంగారాన్ని చూసినట్టే ఉంది చిన్న అంటున్నారు మా వారు. అదే కదా, అట్నే ఉంది చూస్తుంటే బంగారం అలాగే. ఏం పోతాయో చూడాల. ఓకే, ఇవాళ మిరపనారు, బంతినారు తెచ్చాం. అస్సలు బంతినారు లేదు ఇంట్లో. నేనుంటే నారు పోసేదాన్ని.
నేను ఆ పువ్వులు అవి ఉంచా కానీ వచ్చేసరికి మరి ఊడుస్తా ఏం చేశారు, పారబోసారు అనుకుంటా, లేవు. ఇంకా సరి చేసేదే ఉందిలే అని ఇప్పటికి నారు తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం పోసుకోవచ్చు అని తెప్పించాను. కొన్ని పూల మొక్కలు కూడా తీసుకున్నాం కదా నర్సరీకి వెళ్ళి, ఇవి అయ్యా అన్నమాట. మందారం తీయాలి చకచక, గులాబీ, ఇది కూడా మందారమే, చిన్న మందారం. ఇదేమో తేగ గులాబీ, ఇది తేగ గులాబీ పువ్వు బాగుంది. ఇది చుక్కమల్లె, ఇది మెట్ట తామర అంట. ఊరికే అందంగా ఉండటానికి కనకాంబరం, సౌందర్య కనకాంబరాలని వస్తాయి కదా అవి. ఇదేమో విరజాజి. ఓకే, ఇంక మా వారి పని అయితే అయిపోయింది. ఇంక నేను పని స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఈరోజు ఏంటి పని? బీన్స్ అది పైకి పోయేది. బో బాగుందిగా. ఓ ఓ ఓ కానీ పొట్టు పోయటం వల్ల మట్టి ఊరిని ఇదిలిపోతుంది కదా. పెట్టు, బంతి మొక్కలు ఉన్నాయి. ఎందుకు రావు బంతి మొక్కలు? అవి పాటికి ఈ పాటికిగా రెండు పెట్టేది, ఒక్కొక్కటే రెండు పెట్టు. రెండు పెట్టు, ఒక్కొక్కటి వద్దులే. ఆయన ఆశల్లాగా ఉంటే రెండు పెట్టు. రెండు పెడితేనే 12 అవుతాయి కదా. వచ్చినాయి దగ్గర. తీగ గులాబీ. గార్డెన్ అంతా ఖాళీగా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. మరి ఇంక మొక్కలు నాటుకుందాము. మన నర్సరీలో మొక్కలు తెచ్చుకుంటాం కదా, ఆ మొక్కల కవర్లలో మట్టితో పాటు అలా తీసి పెడుతుంటే కనుక త్వరగా ఎదగట్లేదు. ఆ మట్టి కవర్లలో గట్టిగా ఉంటుంది కదా, ఇంకా చానాళ్ళు పడుతుంది మొక్క నాటుకోవటానికి. ఇంకా అందుకే నేను ఈ మధ్య అయితే ఆ మట్టిని తీసేసి మొక్కను పెడుతున్నాను, అప్పుడు బాగా వస్తున్నాయి. అంటే వీళ్ళు గట్టిగా నొక్కి పెట్టుకుంటారు అందులో పైన వేసేయాలి మట్టి. మనం నర్సరీలో తెచ్చిన కవర్లో ఉన్న మట్టితో పాటు మొక్కను పెడితే త్వరగా చిగుర్లు రావట్లేదు. తీసి పెడితే మంచిగా త్వరగా వస్తున్నాయి. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే ఇలా చేసుకుంటారని చెప్పాను. కూతురు కొనముచ్చులు వచ్చినా గమ్మక్క నడుపక్క కర్రపొలం ఉన్నాయి. కర్రపొలంలో ఉన్నాయి, అటు కర్రపొలం తీసుకో. అయినా దాన్ని కొట్టడానికి వద్దు, దాని మీద కొద్ది కొట్టడానికి వస్తాను అనుకుంటాను. కానీ నిన్నగా పోండమ్మా అంటాను. మా వీధిలో అయితే కొండముచ్చులు తెగ తిరుగుతూ ఉంటాయి. ఇంకా మా వారికి నేను డాబా మీద ఉండగా అవి ఎక్కడొస్తాయో అని ఆ భయంతో జాగ్రత్తలు చెప్తున్నారు. ఏముంది, బతికితే మనం 5-6 రోజుల్లోనే పైకి వస్తాయి. ఎందుకు బతక అంత కుచ్చులాగా నారుంటే అయితే కొంచెం ఇంకా 4 రోజులు ఉంటే పెరిగేట్టుకుంది. పెద్ద బెక్కపోయారట కొంచెం. అదే మరి కానీ అట్లా అక్కడ ఉన్నాయి కూడా అంతే ఉన్నాయి. నాకు కొద్ది ట్రైల్లో ఉన్నాయి. పెట్టు ఇక్కడ చిన్న వాటిల్లో. ఇంక తెచ్చిన మొక్కలన్నీ కూడా నాటాను. ఇంక మొత్తం ఏం వీడియో తీయలేదులేండి, మా వారు వెళ్ళిపోయారు మొక్కలు నాటి. ఇంక మొక్కల మధ్యలో గడ్డి ఉంటే గడ్డి తీస్తున్నాను. మా ఇంట్లో పనిచేసే కుమార్ వచ్చింది. ఇంకా పైన ఉన్నానని చెప్పి అమ్మ చెప్పిందంట. ఇంకా గార్డెన్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చిందంట. భలే చేయించారు మేడం అంటుంది. నాకు ఇష్టం కుమారి, అదే అంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. మా అమ్మ ఇంటి దగ్గర చిన్నవి అన్నమాట, గొంతులాగా ఉండేది అంతే, ఎక్కువ మొక్కలు ఉండేవి కావు. అయినా కానీ ఏదో ఒకటి ముల్లగోరెంటి చెట్లు అలాంటి కనకాంబరాలు తెచ్చేస్తా ఉండేదాన్ని. అలవాటు అయిపోయింది. అక్కడ మా అత్తగారింటి దగ్గర అంతే, వాళ్ళ గేదెలు ఉండేవి. బురద ఇద్దని రాళ్లు పోయించేశారు. అయినా ఊరుకునేదాన్ని కాదు. చిన్న మందార చెట్టును, కరివేపాకు చెట్టు, దండపాదు, మల్లెపాదు, పందిర్లు కూడా వేయించి అక్కడ కూడా. అంత ప్రాణవాకిగా అసలు వీటిల్లో అన్ని మర్చిపోతా కుమారి. అసలు అన్ని మర్చిపోతా. నాకేం
మా కాలనీలో ఉంది గొంతు అంతే. ఈ మొక్కలు చూసుకొని ప్రశాంతం కాసేపు కూర్చొని మొక్కలు చూసుకుంటే ఎడిపోద్దో అదే అదే అన్ని మర్చిపోతానంటది. అదే ఇప్పుడు ఈ బెండ మొక్కలు ఉన్నాయి, నేను వచ్చాక పీకి నాట ఈ వస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అబ్బాయి ఈ మంచిగా వస్తున్నాయి. అదే పీకేసాక ఎండిపోతే అంత బాధపడతాం మళ్ళీ. గడ్డి అంతా పీకే నాట. ఇగో ఇటన్నిట్లో ఇక ఇప్పుడు మొన్న తెచ్చాగా చూసావుగా మొక్కలు అవి నాట. ఇదిగో తీగ గులాబీ. ఇది పెద్ద మందారం. అవును అవును. అందులో మీరు బాగా బలం వస్తారు. మేము వచ్చాం. అదిగో శ్రద్ధ తీసుకోకపోతే రాదండి. అంతే, ఏ చదువులొస్తే ఏమి వస్తాయి కుమారి. వీటిల్లో పసిపిల్లల్లా చూసుకోవాలి. కుండీలుగా కుమారి, అదే నేల అయితే అదో అటో ఇటో కాస్తాయి. దొండపాదు కూడా పోయిన సంవత్సరం ఒక 1 కేజీ కాయలు దొరికినాయి మాకు, ఇంట్లోకి సరిపోయాయి. అదిగో అంతా ఎర్రగా నాకంతా కోసేసా నేను వచ్చాక. ఇప్పుడే మళ్ళా ఇంకా మొన్న తెచ్చింది చూసావుగా తీగ గులాబీ పూలు వస్తున్నాయి. ఇదిగో ఇదే ఇందులో ఏదన్నా విగ్రహం కృష్ణుడితో తెచ్చి పెట్టాలని నా కోరిక. ఇక ఇవన్నీ పూల మొక్కలే పెట్టి ఇవి తయారు చేయించాం. మామూలుగా ముందేమో ఇక స్టాండ్లు ఇవైనా చాలా అవుతాయిలే, స్టాండర్డ్గా ఉంటాయి అని సార్ ఇంక ఇట్లా ఈ కట్టిచ్చేశారు. మళ్ళీ పోయిన సంవత్సరం నాకు జాగ్రత్తలేదు పూల మొక్కలకి అది అంటే ఇలాంటి స్టాండ్లు చేయించారనమాట. అవును అవును. ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి ఏదో పని ఉందని పని చూసుకొని బంతినారు తెచ్చి పెట్టారు. ఇక ఖాళీ లేకపోయినా ఏదో ఒక టైంలో నాకు చేసి పెడతారు. ఇక ఈ ఒక్కటే అన్ని రకాల పెద్దగా ఏమి ఉండవు నాకని చాలా అసలు చెప్పాక నీకు అసలు ఈ మొక్కలు వేసేటప్పుడు అయితే మా పెద్దమ్మ కట్టుకుంది చెప్పా. అస్సలు నేను ఇందులోకి నేను రాను, నువ్వు చూసుకునేట్టయితేనే చేయిస్తా అన్నారు. సరే అన్న చేయించాక అసలు రోజు వచ్చి నీళ్లు పోస్తారు తనే. అన్న కూడా వస్తారు పొద్దున్నే వచ్చి చక్కగా నీళ్లు పోసి వెళ్తారు. నేను ఫస్ట్ లో వద్దులే, నేను అన్నాకమ్మ నేను మాట ఇచ్చాక వద్దు నేను పోసుకుంటా అంటే ఏం కాదులే అని. మొన్న ఒక రోజు నేను వచ్చేసరికి చిన్న చెత్తకాయ కాసిని, నేను లేకపోయేసరికి సరిగా లేవు. ఇంకా ఇంకెళ్దాం లేట్ అయిపోద్ది. ఇంకా మా కుమారి పైకి వచ్చేసరికి నేను గడ్డంతా కూడా దాదాపు తీయటం అయిపోయింది, కొద్ది గొప్ప అని మిగిలింది. ఆల్రెడీ అంతకుముందు కూడా తీసాం కదా, ఇంక పెద్దగా లేదు, ఎప్పుడప్పుడు తీసేస్తే నీట్గా ఉంటుందని తీసేస్తున్నాను. ఇంక ఉన్న కొంచెం తను కూడా కాసేపు హెల్ప్ చేసింది. ఇంకా కొన్ని మొక్కలు నాటాను కదా, ఆ మొక్కలకైతే కొంచెం కొంచెం వాటర్ చల్లి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. మామూలుగా అయితే లాస్ట్లో ఒకసారి నాటిన మొక్కలన్నీ కూడా వీడియో తీసేదాన్ని. ఇంకా తను వచ్చింది కదా హడావుడిగా కిందకి వెళ్ళిపోయాను. ఇంక ఇది మళ్ళీ తెల్లారి పొద్దున్నే చూసారా, సూర్యోదయానికల్లా కూడా నేను డాబా మీదకి వచ్చాను. సుప్రభాతం కూడా విన్నాను హాయిగా. ఏం కలుపుతున్నావు? శనగ చెక్క తెచ్చి రాత్రి నానబెట్టాం, బాగా నానిపోయిందా? ఇప్పుడు ఇది ఒక 10 లీటర్ల వాటర్కి 1 లీటర్ పోస్తాయి. అన్ని మొక్కలన్నిటికీ ఒక్కొక్క డబ్బా చొప్పున 1 లీటర్ చొప్పున ఇచ్చేస్తాం, అంతేనా? నిన్న కుమారు వచ్చింది, అదే మన ఇంట్లో పనిచేసే అమ్మాయి పైకి వచ్చింది. ఇక గబగబ మొక్కలు వేసుకొని వెళ్ళి వేసినవి కూడా వీడియో తీయలా చూపించలా. నిన్న మనం వేసిన మందారం ఒక పువ్వు పూసింది, దానికి మొగ్గుంది, ఈరోజు పూసింది. చూడండి ఎంత బాగుందో. నిన్న మనం వేసిన మొక్కలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ అన్నీ కూడా పూల మొక్కలే వేసా, ఏం వేయొద్దని చెప్పి. బెండ మొక్కలు బాగానే ఉన్నాయి. ఇక్కడ కనకాంబరం. మనం మొక్కలకు బలం కోసం ఇచ్చే వాటిల్లో ఒక్క ఎరువే కాకుండా ఇలా అప్పుడప్పుడు శనగ చెక్క నానబెట్టి ఈ వాటర్ కూడా ఇస్తూ ఉంటాం. దొండపాదుకు అసలు మొన్న ఇది కూడా వేసా కొంచెం మేకలేరు పొట్ల.
ఆ? పూటగా లీటర్ రేపు 2 పిందెలు పడినాయి, మరి ఏం నిలుస్తాయో. నిలుస్తాయి. కానీ ఇంకొక మందార ఇక్కడ వేసా. ఇది మొగ్గలు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇంకా ఎచ్చలా కాకపోతే. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇక్కడ నిలబెడితే. చుక్కమల్లె మన దగ్గర కూడా ఉంటాయి కానీ అవి ఒక రకంగా ఉంటాయి. ఇదేమో ఆకు మరి ఏంటో పెద్ద పెద్దగా ఉంది. బాగుంటాయి పువ్వులు, అసలు మొగ్గలుగా కడితే అయితే అసలు మల్లె మొగ్గలు ఉన్నట్టే ఉంటాయి. అందుకే ఒకటి తెచ్చేసా, విరజాజి ఇందులో వేసా. ఇంక ఇది మనకి తీగళ్ళు కొంటుంది కాబట్టి కొంచెం పెద్ద దాంట్లో వేయాలని. ఈ గ్రో బ్యాగ్స్లో అయితే మిరప మొక్కలు నాటాను. మధ్య మధ్యలో బీరగింజలు సొరగింజలు గుచ్చాను, అవి కూడా మొలిసాయి అక్కడక్కడ. ఏదో మెట్ట తామర ఇందులో వేసా, కాకపోతే అది కొంచెం లోతుగా ఉన్న దాంట్లో వేయాల్సిందేమో అనుకున్నా. వేసాక అనుకున్నా సరేలే చూద్దాం తర్వాత, అందులో ఏదైనా బాగా రావట్లేదు అనుకుంటే మళ్ళీ వేరే దాంట్లో వేద్దాంలే అని ప్రస్తుతానికి అట్లా పెట్టా. ఆల్రెడీ మట్టి కలిపినప్పుడు మేకల ఎరువు, ఆ ఎరువు అదంతా కలిపాము. కాకపోతే మళ్ళీ మనం చాలా రోజులైంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళా ఒకసారి శనగ చెక్క తెప్పించాను. అవి రాత్రి నానబెట్టాము. ఈ పూట చక్కగా నాని ఉంటుంది మనకి తెల్లారేపాటికి. ఎందుకంటే మొన్న వేసిన వంగనారు, టమాటా నారు అవన్నీ వేసాం కదా, అన్నీ కూడా బాగానే ఉన్నాయి మరి ప్రస్తుతానికైతే. మధ్యలో ఒకసారి మా వారు నెట్ దగ్గరికి వెళ్ళి వంగనారు టమాటా నారు తీసుకొచ్చారు. ఇంకా ఆ మొక్కలు కూడా నాటాను, కాకపోతే నేను అప్పుడేం వీడియో తీయలేదు. ఇంక ఇక్కడ సన్నజాజి మొక్కకు చూడండి, సన్నజాజి పూలు పూసాయి 2 వేసాను. అంతకుముందు ఫస్ట్ సారి తెచ్చా కదా అదనమాట ఆ మందారం. ఈ మందారం కూడా తీసుకునేటప్పుడైతే అంత ఇది అనిపించలేదు. సరేలే కలరు బాగుంటుందండి అన్నాడు. పువ్వు పూసలేదు ఆ రోజు, ఇంకందుకని చెప్పి తీసుకున్నా. కానీ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది. మొన్న శనివారం పూస్తే పెట్టేది. తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర తర్వాతేనండి ఏదైనా కూడా చక్కగా పెరగటానికి, మంచిగా కనపడటానికి. పొట్లకి పొరుగు ఉండకూడదంట, పొట్ల మొక్కలకి ఇంకా వేరే దానికి ఒక్కటే ఉండాలని కోరుకుంటుందంట, పొరుగును సహించదంట. అందుకని చెప్పి పొట్ల పాదుల్లో ఈ సంవత్సరం ఏం పెట్టలా. చూద్దాం అవి ఒక్కటే అయితే ఏమన్నా కాస్తాయేమో అని. చూడండి నేను వచ్చిన తర్వాత ఈ సరిపాదుని పీకి నాటే అన్నమాట. చక్కగా పైకి వస్తుంది, దారంతో కడతా ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఇక్కడ నేను కోస్తున్నది తెల్ల మందార మొగ్గలు. ఈ మొగ్గలు అయితే ఇంత పొద్దున్నే విచ్చుకొని కూడా విచ్చుకోవు, ఇంకైనా కోసుకెళ్ళి కింద పెడితే ఇచ్చుకుంటాయిలే అని తీసుకెళ్తున్నాను. ఇంక ఈరోజు అయితే ఇంకా కొన్ని పనులు చేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఇది ఆ తర్వాత ఒక 3-4 రోజులకి యష్ బంగారం మౌనితోటి మళ్ళీ పైకి వచ్చాము. ఎంత చల్లగా ఉంది ఉంది. యశ్ బంగారు చూడు, మన గార్డెన్ చూడు ఎంత బాగుందో. నీ చేత్తో రోజు ఒక మొక్క నాటుతావా బిడ్డమా? నీకోసమే ఉంచానే దానిమ్మ పండు లాగుంటూనే దానిమ్మ మొక్క తెచ్చా. మీ అమ్మకి ఇష్టమైన పొట్ల పిందెలు పడ్డాయి. చూసి ఇది ఇక్కడ 2 మంది నాన్న, ఇక్కడ 2 మంది జంటకాయలు. బంగారం ఇక్కడ చూడు, అన్ని పూల మొక్కలు వేసుకున్నాం మేము. ఇక్కడ అన్ని అదే బాగుంటది. అల్లే గులాబీ మొగ్గొచ్చింది. అదే ఇది తేగ గులాబీ. ఈ 2 ఓహో అల్లుకుంటాయి. అందుకే ఇట్లా వేసా. ఓకే ఓకే. పూలు అవును, ఇది చిట్టి గులాబీలు అంతగా బాగున్నాయి. మన నీకు చెబుదాం అనుకున్నా, ఇంక మీరు హడావిడ అయిపోతుందిలే అని తిరుపతిలో చూడు మౌని ఏమన్నా కృష్ణుడి విగ్రహాలు అవి ఉంటాయేమో అని చెబుదాం అనుకున్నా. వద్దులే, మళ్ళీ నీ పని కోసం చెప్పానంటే మళ్ళీ చూస్తావని కూర్చున్నా. ఇదే నాటు చిక్కుడుకాయ, చిక్కుడుకాయ తోటకూర హెల్దీ హెల్దీ. నీకు అదే దొరికితే మనకి, లేకపోతే ఇక్కడ వస్తావు నువ్వు.
అరే అలా పీకూడదురా బుడ్డి. పువ్వేగమ్మా కోసింది, ఇది పీకూడదు. చూసారా మన బంగారం పువ్వు ఎలా కోసాడో, ఇంక మిగతావన్నీ కూడా కోస్తాడంట. వాటి మీద అసలు కలబడుతున్నాడు, ఇంకా చక్కగా చూస్తూ ఉన్నాడు. కాకపోతే మేమే చీకటి పడే టైంలో వచ్చాం, ఇంకా త్వరగా రావాల్సింది అనిపించింది. అది 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 ఇక్కడ పెట్టు. అదే భలే ఉంది నాన్న. మా బుడ్డు బంగారం ఎంత బంగారం చూడమ్మా. మా బుడ్డు బంగారం వచ్చి పువ్వు కోసేసిండు. ఇదేంటి ఎండిపోయింది ఇంతకు ముందుదా? గోరింటాకు మొక్క ఓకే. మొన్న మళ్ళీ వేసా, గోల్ముల్లో తెచ్చి వేసా. మరి ఇంకా చిగుర్లు రాలే. అదేలే. ఇదిగో జామకాయలు చూడన్నాను. బుడములు చూడు ఎన్ని బిందెలు వచ్చినాయో. బుడి ఇదిగో నీకోసం తెచ్చిన దానిమ్మ మొక్క. పట్టుకో పట్టుకున్నాను, పట్టుకో, వేసేద్దాం, నాటేద్దాం నాటేద్దాం, మొక్కలు నాటేస్తున్నాం. బుడి ఇప్పుడు దీనిలో నువ్వు మట్టి వేయాలి. ఇలా 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 ఇలా. అవులే అమ్మ గట్టిగా పట్టుకున్నాడు. దానిమ్మకాయలు కాయాలి, నువ్వు వచ్చినప్పుడు తినాలి. అసలు ఏదో అన్నీ తెలిసిన వాళ్ళు పట్టుకున్నట్టే పట్టుకున్నాడు మొక్క అయితే. ఇంక మొక్క అయితే నాటేసాడు మన బంగారం. బుజ్జికనియా, మొక్కేసి నీళ్లు పోయాలి దానా మరి. నారు పోసిన వాళ్ళే నీరు పోస్తున్నానా? పోయి మనీష్ బంగారం మొత్తానికి మొక్క వేసి వాటర్ ఇచ్చేసాడు. ఇంక ఇక్కడ చేతులు కడిగేస్తున్నాను. ఇంకా మట్టి ఏమి అంటలేదులే, కానీ ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి, పసిపిల్లలు కదా, అందుకే ఇక్కడ శుభ్రం కడిగేసి. అయిపోయిందా? మొక్క వేసేసావా? మమ్మీ మొగ్గలు వచ్చినాయి. మందార పూలు మౌని. అదండి సంగతి. చీకటి కూడా పడిపోయింది. 4 రోజులుగా గార్డెన్లో చేసిన పనులన్నీ కూడా మీకు చూపించాను. నా వీడియోస్ చూసేవాళ్ళలో మొక్కలు బాగా పెంచేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ అనుభవాలని, మీ విలువైన సలహాలని నాకు కూడా కమెంట్ రూపంలో షేర్ చేయండి. నాకు తెలిసినవి నేను వీడియోలో చెప్తూ ఉంటాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.